హలో అండ్ వెల్కమ్ టు ద రివ్యూ. ఈ రోజు నేను రివ్యూ చేయబోయే మూవీ కిల్ స్టారింగ్ లక్ష్యాన్, తానియా మనిక్తలా ఇన్ లీడ్ రోల్స్. ఈ మూవీని నిఖిల్ భట్ డైరెక్ట్ చేశారు. మూవీ రివ్యూ కన్నా ముందు ఒక చిన్న న్యూస్ చెప్పాలి. జాన్ విక్ సిరీస్ అందరికీ తెలిసిందే కదా. ఆ మూవీ డైరెక్టరే ఈ కిల్ మూవీ చూసి హాలీవుడ్లో రీమేక్ చేద్దామని రైట్స్ కూడా కొనుక్కున్నారంట. మరి జాన్ విక్ డైరెక్టర్ ఇంప్రెస్ అయ్యాడంటే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి మూవీ ఎలా ఉంటుందనేసి. నాకు పర్సనల్లీ యాక్షన్ మూవీస్ చాలా ఇష్టం అండ్ ఈ మూవీ అయితే చాలా బాగా నచ్చేసింది. ప్లాట్ చాలా సింపుల్. అమృత్ అనే ఒక ఎన్ఎస్జీ కమాండో తను ప్రేమించిన తులికా సింగ్ ని కలవడానికి ఒక ట్రైన్లో ఎంటర్ అవుతాడు. కానీ అదే ట్రైన్లో డకాయిట్స్ ఎంటర్ అవుతారు. నార్మల్గా ట్రైన్ రాబరీ చేద్దాం అనుకునే వాళ్ళు తులికా వాళ్ళ ఫ్యామిలీ రిచ్ అవ్వడం వల్ల కిడ్నాప్ చేద్దాం అనుకుంటారు. మరి తులికాని అమృత్ సేవ్ చేశాడా లేదా, అంతమంది డకాయిట్స్ని ఎలా ఓడించారు అనేది స్టోరీ. చెప్పా కదా, స్టోరీ లైన్ చాలా సింపుల్ ఉంటుంది, బట్ మూవీ మాత్రం చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. ఎస్పెషలీ యాక్షన్ మూవీ లవర్స్కి అయితే పండగే. ఇండియాలో యాక్షన్ మూవీస్ అంటే మోస్ట్లీ కమర్షియల్ ఫార్మాట్లో తీస్తారు, కానీ ఫస్ట్ టైం ఒక ప్రాపర్ జానరా మూవీ వచ్చింది అనిపించింది. మూవీ మొత్తం ట్రైన్లోనే అవుతుంది, కానీ స్టంట్ డిజైన్ ఎంత బాగుంటుందంటే ప్రతి సెట్ పీస్ కొత్తగా అనిపిస్తుంది మనకి. స్టంట్స్ అనేవి ఈ ఫిల్మ్కి హార్ట్ అని చెప్పాలి. చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. అసలు సింగిల్ లొకేషన్ అయినా కూడా ఇంత బాగా వాడుకుంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అలానే స్టంట్స్ చాలా వైలెంట్ ఉంటాయి. డెఫినెట్లీ ఏ రేటెడ్ మూవీయే. అంత బ్లడ్ ఉంటుంది. కొన్ని డెత్స్ అయితే లిటరల్లీ ఎంత గోర్ అనిపించాయంటే హాలీవుడ్లోనే చూసాం అలాంటి రేంజ్ కిల్స్ అనిపించాయి. కానీ మూవీలో ఎంత బాగా స్టంట్స్ ఉన్నా కూడా ఎమోషనల్ కోర్ లేకపోతే మనకి ఏదో మిస్సింగ్ అనిపిస్తుంది. కానీ ఈ మూవీలో దాన్ని కూడా కరెక్ట్గా బ్యాలెన్స్ చేశారు. మూవీ స్టార్టింగ్లో మన ఎమోషనల్ స్టేట్ ఒకలా ఉంటుంది, కానీ మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతారు. మనల్ని కూడా మెయిన్ క్యారెక్టర్ స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళేలా చేస్తారు. వెరీ ఫ్యూ యాక్షన్ మూవీస్ గెట్ దిస్ రైట్ అండ్ కిల్ కూడా డెఫినెట్లీ వన్ ఆఫ్ దెమ్. ఈ మూవీలో పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి. కమాండర్ అమృత్ గా లక్ష్య సూటెడ్ ద రోల్ వెల్. ఆ యాంగర్ అయినా, రేజ్ అయినా, పేథోస్ అయినా బాగా పోర్ట్రే చేశారు. అలానే తులికా క్యారెక్టర్ చేసిన తానియా కూడా ఒక మచ్ నీడెడ్ హ్యూమన్ యాంగిల్ అనేది తీసుకొచ్చారు. కానీ ఈ మూవీలో యాక్టింగ్ ఒకటే వస్తే సరిపోదు, స్టంట్స్ కూడా చేయాల్సి వస్తుంది. ఈ విషయంలో కాస్టింగ్ కరెక్ట్గా చేశారనిపించింది. కొంతమంది సపోర్టింగ్ యాక్టర్స్ స్టంట్స్ అండ్ ఎమోషన్స్ రెండు బాగా పోర్ట్రే చేశారు. టెక్నికల్లీ కూడా మూవీ చాలా బాగుంది. స్టంట్స్ బాగుండడమే కాదు, ఇన్నోవేటివ్గా కూడా ఉంటాయి. అలానే కమాండర్స్ ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే ఎలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేస్తారు, ఎలాంటివి యూజ్ చేయొచ్చు అలాంటివి పెట్టారు. అలానే విలన్స్ కూడా జస్ట్ వన్ డైమెన్షనల్ గా ఉంటారు, వాళ్ళు కూడా స్మార్ట్ ఉంటారు, లెజిట్ థ్రెట్స్ అనిపిస్తారు. ఈ బ్యాలెన్స్ అనేది నైస్ గా తీసుకొచ్చారు. సినిమాటోగ్రఫీ బై రఫీ మహమ్మద్ ఈస్ సో గుడ్. అంత ఇరుకు స్పేస్ లో స్టంట్స్ డిజైన్ చేయడమే కష్టం అనుకుంటే వాటిలో ఆ ఇంటెన్సిటీ చూపించేలాగా ఫిలిం చేయడం కూడా కష్టమే. అది కరెక్ట్ గా చేశారు. మ్యూజిక్ ఈస్ ఫైన్, డస్ ఇట్ జాబ్. యాక్షన్ లో ఉన్న ఇంటెన్సిటీ కన్వే అవుతుంది. నిఖిల్ భట్ ప్రీవియస్ ఫిల్మోగ్రఫీ పెద్దగా ఐడియా లేదు, బట్ హీ ఎగ్జిక్యూటెడ్ దిస్ మూవీ రియల్లీ వెల్. ఇన్ఫాక్ట్ మూవీ ఎండ్ అయ్యాక కూడా ఈ క్యారెక్టర్ని కంటిన్యూ చేస్తూ ఇంకొక సీక్వెల్ తీస్తే చూడాలనిపించింది. అంత నీట్గా డిజైన్ చేసుకున్నారు. కుడోస్ టు హిమ్. ఈ వీకెండ్ ఒక మంచి వైలెంట్ యాక్షన్ మూవీ చూసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే కిల్ మూవీ అస్సలు మిస్ అవ్వకండి. సో దాట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే అండ్ డూ స్టే ట్యూన్ ఫర్ మోర్ సచ్ కాంటెంట్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ద రివ్యూ. ఎంతకీ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. సైనింగ్ ఆఫ్, టీమ్ ద రివ్యూ.